మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ దళితులంటే పడి చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తాయి కానీ నిజానికి దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకొని 7 దశాబ్దాలు దాటినా ఇంకా చచ్చి బతుకుతూ బిక్కుబిక్కుమంటుంది మాత్రం దళితులే. మరీ ముఖ్యంగా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ స్టేట్స్ లో దళితులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు, కొనసాగుతున్న అత్యాచారాలు, లెక్కలేనన్ని వేధింపులతో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జంగల్ రాజ్ పాలన రాజ్యమేలుతుంది. ఎలక్షన్స్ ముందు దళితవాడల్లో బసలు, భోజనాలు, అధికారంలోకి వచ్చాక ఇళ్లు తగలబెట్టడాలు, దుర్మార్గంగా హత్య చేయడాలు. అగ్రవర్ణ పార్టీలకు దళితులంటే ఓట్లు వేసి తమ చెప్పు చేతుల్లో పడి ఉండే ఓ బానిస వర్గం మాత్రమేనా? తమ అహంకారం చూపించుకోవడానికి బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుంటూనే ఉంటారా? ఈ పరిస్థితి ఇక మారదా? ఈ అరాచకాలకు ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? దేశంలో దళితులకు మహర్దశ పట్టిందా? రామ్నాథ్ కోవింద్ను, ఆ తర్వాత ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిగా చేసి అందలం ఎక్కించినప్పుడు వినిపించిన అతిశయోక్తులు. దళితులకు అత్యున్నత గౌరవం ఇస్తున్నామంటూ ప్రధాని నరేంద్ర మోదీతో మొదలుపెడితే గల్లీ లీడర్ వరకు అంతా మా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. రియాలిటీ మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్. మరీ ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కారంటూ ఓదరగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో గట్టి వాన వస్తే మునిగిపోయే ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు కూలిపోయే ఫేక్ గుజరాత్ మోడల్ను ఫాలో అవుతూ అభివృద్ధిని పట్టించుకోరు కానీ దళితులనేసరికి లోపలున్న రాక్షసత్వం మొత్తాన్ని బయటకు తీస్తారు. దళితుల ఇల్లు తగలబెట్టడాలు, లాకప్ డెత్లు, దళిత మహిళలపై అత్యాచారాలు. సొంతంగా గెలిచిన యూపీలో, పొత్తులో ఉన్న బీహార్లో ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలే. ఇదేనా డబుల్ ఇంజిన్ సర్కారంటే? కేవలం 1 సెప్టెంబర్లోనే పదుల సంఖ్యలో దళితుల మీద దాడులు జరిగాయి ఈ 2 రాష్ట్రాల్లో. ఇక్కడ దళితుల మీద జరిగే ఆకృత్యాలు వింటే పాశవికం అనే మాట కూడా సరిపోదు. రీసెంట్గా బీహార్లోని నవాదాలో ఉన్న ఓ దళితవాడ మీద కన్నేసిన ల్యాండ్ మాఫియా దాన్ని ఆక్రమించుకోవడానికి ఏకంగా మహాదళిత్ కాలనీ మొత్తాన్ని తగలబెట్టేసింది. ఈ ఘటనలో దాదాపు 40 ఇళ్లకి పైగా పూర్తిగా దగ్ధమయ్యాయి. వందల మంది కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. జంగిల్ రాజ్ పాలన అంటూ తీవ్రంగా విరుచుకుపడింది కాంగ్రెస్. బీజేపీ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఇక ఉత్తరప్రదేశ్లో 16 ఏళ్ల దళిత యువకుడి మీద 3 దొంగతనం నేరాలు మోపి జైల్లో పడేసి చచ్చేలా కొట్టారు. ఈ లాకప్ డెత్ను నిర్లక్ష్యపు ఖాతాలో వేసేసింది బీజేపీ. లెక్కలోకి రాని ఇలాంటి హత్యలు ఎన్నో. అంతకుముందు ఇదే యూపీలో జరిగిన హత్రాస్ ఘటన మర్చిపోగలమా? దళిత యువకుని ఎంత కిరాతకంగా హతమార్చారో, జరిగిన ఘోరాన్ని కవర్ చేయడానికి ఇంకెంత దిగజారారో. ఆ తర్వాత అలాంటి అత్యాచార ఘటనలు మళ్లీ జరిగాయి. అయినా సరే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు చలించకుండా అలాగే ఉండిపోయారు సీఎం ఆదిత్యనాథ్ యోగి, పీఎం నరేంద్ర మోదీ. గత 10 ఏళ్ల బీజేపీ పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలపై ఊహలకు అందని స్థాయిలో దాడులు జరిగాయి. ఇక డబుల్ ఇంజిన్ సర్కారంటూ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో అయితే దళితులపై వివక్ష భయంకరంగా ఉంది. బీజేపీ పాలనలో 2014లో 40,000కి పైగా దాడులు జరిగితే 2021 నాటికి అవి 50,000 దాటాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేవలం దళితులపై దాడులు, దౌర్జన్యాల శాతం 300 రెట్లు పెరిగాయి. నువ్వు దళిత్వా? అయితే ఇక అంతే, మా పార్టీలో మీరు అస్సలు ఎదగలేరంటూ గతేడాది కర్ణాటక బీజేపీ నాయకుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇవి. సొంత పార్టీలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక సమాజంలో దళితులకు బీజేపీ హెల్పింగ్ హ్యాండ్ ఇస్తుందనుకోవడం భ్రమే. రూల్ ఆఫ్ లా అందరికీ ఒకేలా ఉండాలి, కానీ బీజేపీ డబుల్ ఇంజిన్ రాష్ట్రాల్లో మాత్రం అలా ఉండదు. అగ్రవర్ణాలకు ఒక రకంగా, దళితులకు మరో రకంగా ఉంటుంది. అందుకే ఆధిపత్య కులాలకు ఉన్న సామాజిక అండదండలు, ఆర్థిక బలం దళితులకు ఉండవు. అందువల్ల వాళ్ళు ఈ వ్యవస్థ ఫలితాలను అందుకోలేరన్న అంబేద్కర్ మాటలు డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వాలకు అతికినట్టు సరిపోతాయి. ఎన్నికల వంటకంలో దళితులను కరివేపాకులా వేసుకోవడం, తినే ముందు తీసిపారేయడం మామూలే. ఇది దేశంలో దళితుల పరిస్థితి గురించి చెబుతూ ఓ దళిత నేత చేసిన వ్యాఖ్యలు. అన్ని పార్టీలది ఇదే తీరు. బీజేపీ ఇంకాస్త ఎక్కువ. ఆ పార్టీ పుట్టింది హిందూ పునాదుల మీద, ఎదిగింది దళిత వ్యతిరేక విధానాలతో. దళితులపై విద్వేషాన్ని ఏమాత్రం దాచుకోదు. దళిత వ్యతిరేక భావజాలాన్ని నరనరాన నింపుకున్న బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వారిని కంటికి రెప్పలా కాచుకొని ఉంటారని ఆశిస్తే అది అమాయకత్వం కాదు, మూర్ఖత్వమే అవుతుంది. దళితులపై దాడుల విషయంలో ఆ పార్టీ ట్రాక్ రికార్డ్ అలాంటిది కాబట్టే ఇలాగే చెప్పుకోవాలి.
యూపీ, బీహార్ రాష్ట్రాల్లో దళితులపై జరిగిన దాడులను లెక్కేయడం మొదలుపెడితే కౌంట్ వేల సంఖ్యను దాటిపోతుంది. దళిత వ్యతిరేక స్వభావమే తన క్యారెక్టర్గా చాలాసార్లు ప్రపంచానికి చూపించుకుంది భారతీయ జనతా పార్టీ. మొన్నటి వరకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ను నిర్లజ్జగా నిర్లక్ష్యం చేసిందా పార్టీ. కాకపోతే దళితులు, బహుజన వర్గాలను ఆకర్షించకపోతే అధికారంలోకి రాబోమనే వాస్తవం అనుభవంలోకి రావడంతో దిగివచ్చింది. అగ్రవర్ణ పార్టీగా ముద్రపడిన బీజేపీ ఆ స్టాంపు నుంచి బయటకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా అంబేద్కరిజం మీద పేటెంట్ రైట్స్ తీసుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసింది. అందుకే అంబేద్కర్ను గతంలో నిర్లక్ష్యం చేసిన ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇప్పుడు మేము అంబేద్కరిస్టులమని చెప్పుకుంటున్నాయి. ప్రసంగాల్లో అంబేద్కర్ ప్రస్తావన, దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఆవిష్కరించే ప్రోగ్రాం అంటూ కాకపట్టే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఓవైపు ఇవన్నీ చూస్తూనే మరోవైపు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం అదే దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా అటు ముఖ్యమంత్రులు కాని ఇటు కేంద్రం కాని నోరు మెదపదు. దళితుడు ఎంత ప్రముఖుడైనా, ఆఖరికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అయినా సరే అగ్రవర్ణాల చెప్పు చేతుల్లో ఉండాల్సిందే. దళితుల విషయంలో బీజేపీది ఎగ్జాక్ట్ గా ఇదే మైండ్ సెట్. అందుకే బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలకు అంతే లేకుండా పోతుంది. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్దాస్ అతౌలే లాంటి వారికి కేంద్ర కేబినెట్ లో చోటిచ్చి దళితులను ప్రోత్సహిస్తున్నట్టు కనబడుతున్నప్పటికీ కాయిన్ కి అదర్ సైడ్ దళితులపై ఎన్ని దాడులు జరుగుతున్నా నోటికి జిప్ వేసుకుని దళిత, బహుజన వర్గాల ప్రయోజనాలకు తీవ్ర భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు కమలనాథులు. ఇలాంటి ఘోరాలకు అడ్డుకట్ట పడినప్పుడు ఎన్ని ఇండిపెండెన్స్ డేలు వచ్చినా, ఇంకెన్ని అమృతోత్సవాలు జరుపుకున్నా ప్రయోజనం శూన్యం.